మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిగుంటలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయకుంటలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమాన్ని ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకి అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపిన సమస్యలకు ఎమ్మెల్యే స్పందించి ఆర్థిక సహాయం అందించారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ధ్యేయమన్నారు. దానికి సంబంధించి కొంత వర్క్ నడుస్తుంది. గ్రౌండ్ క్లీన్ చేసి కిచెన్ కూడా రిపేర్ చేస్తుంది. కిచెన్ కూడా కొంత ఇంప్రూవ్ అయింది. వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన ప్లేట్లు ఇస్తారని చెప్పి 220 ప్లేట్లు 440 ఏమంటారు కటోరీలు 220 గ్లాసులు అందరికి ఒక్క తారీఖు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా అప్పటికిప్పుడు కొంత ధైర్యంగా వచ్చారు. ఇక్కడ జరిగిన దాంట్లో 4 ఉన్నారు. 4 ఎవడో ఒకటి చేశాడు. 2 ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. DW అని ప్రిన్సిపాల్ సస్పెండ్ అయ్యారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ అదే డిగ్రీ ఉన్నారు. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకా వైస్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, వార్డెన్. దీనికి ఒకటే ఇంకా అప్పటికి ఏంటంటే పిల్లలు కొంచెం ఇబ్బంది చెప్పాలి. ఇలా చెప్తాను. ఒకవేళ వీళ్ళు ఎవడో కుట్టదారు లేకపోతే ఇక్కడ పిల్లలు సిక్కాయి వాళ్ళందరూ ఆటోలు ఎక్కించి హాస్పిటల్కి పోయే లోపల మేము వెళ్తేనే మీరు 1.5 గంటలకు వస్తారు ప్రెస్. వీళ్ళు హాస్పిటల్కి పోయాడు మొత్తం ప్రెస్ రెడీ ఉంది హాస్పిటల్. ఎవరెవరు చెప్తేనే వచ్చింది. ఆ 4 ఇంకో మనిషి కాదు, ఈ 4 తప్ప ఇంకోటి కాదు. పిల్లల దగ్గర ఫోన్ లేదు. సో ఆ 4 కూడా దొరకాల్సిందే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. ఇంకో 3-4 రోజుల లోపల అసలు మీద చేయాలి. లేదా కానీ సందేహం లేదు. పిల్లల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాన్ని బదనాం చేసిన ఇటువంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని మూల్యం చెల్లించవచ్చు, చెల్లిస్తారు. పిల్లల బాధ్యత మాదే ఉంటుంది. ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత. వాళ్ళని అన్ని రకాలుగా కాపాడుకొని వాళ్ళకి అన్ని రకాల వసతులు కలిగించాల్సిన బాధ్యత. మంచి భోజనం, హైజీన్నెస్, క్లీన్లీనెస్, నీట్నెస్, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్ కానీ ఫస్ట్ కొంచెం మొదలు పెట్టి ఇంకా మీకు చేస్తాం. ఇక్కడ ఏం అవసరం చేస్తాం. అది ఇంకో వైపు వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ జరగాల్సింది, శిక్ష అనేది పడాల్సింది. ఈ ప్రాసెస్లో ఈ 4 ఎవరో చేసింది. 2 ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. 2 ఈ 4 ఎవరో ఒక్కడే చేసింది. సో అది ఒక టైం నాకు కొంత అవగాహన ఉంది. బట్ ఇంకా పూర్తిగా ఆధారంతో సహా పెట్టుకోవాలి. పిల్లలకు సంబంధించిన మటుకు ఏ రకమైన ఇబ్బంది అయినా మాదే బాధ్యత మేము తీసుకుంటాం.